హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మా వారైతే డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చారండి. ఆ సరుకులు అయితే ఏమేమి తెచ్చారో ఏంటో చూద్దామండి. వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ ఆపకండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అవి ఏమేమి తెచ్చారో చూద్దామండి. ఇదిగోండి శనగపిండి, తర్వాత పంచదార అండి, తర్వాత ఇడ్లీ రవ్వ, ఎడ్జనక్కాయ గుళ్ళు, ఇవ్వండి ఇది పెసరపప్పు, ఇదేమో కందిపప్పు 5 కేజీలు, ఇవేమో బాస్మతి బియ్యం అండి. ఎప్పుడు ఎక్కువ మేము బిర్యానీ చేసుకుంటూ ఉంటాము, అందుకే ఈ బాస్మతి బియ్యం అనమాట. పచ్చెనపప్పు, మనకి వర్షాకాలమే కదండి, మనకి వేడివేడిగా వాళ్ళైతే వేసుకుంటే బాగుంటుందని పచ్చెనపప్పు. సేమియా, మనం ఉప్మా చేసుకోవచ్చు, సేమియా పాయసం చేసుకోవచ్చు. టీ పొడి అండి, మా వారికి టీ అయితే రోజుకు 2-3 సార్లు ఇవ్వాలన్నమాట. టీ లేకపోతే ఇంకా ఏం లేదనమాట. టీ అయితే అంతమాని అట్టా ఉండాలి మా వారికి, అందుకే టీ పొడి. నేనైతే తాగు. ఇదిగోండి రాజావ హాస్పిటల్కి పిండి, కాబోలి శనగలండి. ఇవి మనం కర్రీ వండుకోవచ్చు, పిల్లలకు కూడా ఉడకపెట్టి పెట్టవచ్చు, చాలా బాగుంటాయి. నల్ల శనగలు, ఈ మన పిల్లలకి గుడ్డుళ్ళు వేసి పెడితే సూపర్ బలం అనమాట, చాలా మంచిది. ఇదిగోండి గోధుమ పిండి, ఇది గోధుమ పిండి. ఇదిగోండి ఏంటో తెలుసా, మనం జున్ను పాలు దొరికితేనే జున్ను వండుకుంటాం కదా, మనకు పాలు దొరికితేనే జున్ను వండుకుంటాం కదండి. ఇవి జున్ను పౌడర్ అనమాట. మనం చక్కగా పాలు మనం కొనుక్కుని ఈ పిండితో అయితే ఈ పొడితోటి మనం జున్ను వండేసుకోవచ్చు. వీడియో చేసి పెడతాను తొందరలోనే. ఇవ్వండి ఏమో సోయా సీడ్స్ అంట, ఈ వాటర్ వేసిన తాగుతాయి. తర్వాత సగ్గుబియ్యం, గసగసాలు. మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు గౌకుని మనకు అందుబాటులో ఏమన్నా లేదు అనుకోండి, ఇది నిమ్మప్పు అనమాట. పిల్లలకి పులిహార చేయటానికి చాలా బాగుంటుంది. మనం కూడా తినొచ్చు, అందరం తింటే చాలా బాగుంటుంది. సాల్ట్ ప్యాకెట్, పసుపు, వచ్చేసి పేస్ట్లు. ఇదిగోండి వేలకులు అంటారు కదా, అవి బిర్యానీలో ఎక్కువ వేసుకుంటాం మేము. గులాబ్ జామ్ ప్యాకెట్లు చేసుకోవాలి. ఇవ్వండి కట్టర్ తీసుకున్నాను అనమాట. మాది ఇది వరకే నేను మా పెళ్ళైన కొత్తలో కొన్నాను అనమాట, 10 రూపాయలు పెట్టి. అదైతే 15 సంవత్సరాలు వచ్చింది వాడాను. అది ఇంకా పాడేసాను, బాగాలేదని, ఊడిపోయింది, లూజ్ అయిపోయాయి బాగా. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఎక్కువ నాకు ఇదే అలవాటు, క్లాత్ ఎక్కువ వాడినండి, ఇదే అలవాటు. ఇంకా క్లాత్ కుదురుతలేదని చెప్పి నేను ఇది తీసుకున్నాను. చెంచాలు 1/2 డజన్. చిన్న బాబుకి అయితే ఉంది కానండి ఇలాంటి క్యారేజీ, పెద్ద బాబుకి లేదు, అందుకే ఇది కూడా తీసుకున్నాను. స్టాండ్, ఇదిగోండి లిక్విడ్ 4 లీటర్లు సర్ఫెక్సల్. ఇదేమో గోధుమ రవ్వ, ఉప్మా చేసుకోవడానికి చాలా బాగుంటాయి. డీమార్ట్లో గోధుమ రవ్వ చాలా బాగుంటుంది అనమాట, అందుకే ఇది కూడా తీసుకున్నాం. ఎక్కువ మేము సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుంటామండి సరుకులు అయితే. ఈసారి అయితే కొంచెం కుదరక తెచ్చుకోలేదు, ఇంకా తెలవంది ఏముందండి, కుదరక తెచ్చుకోలేదన్నమాట. అయితే
మేము ఎలా తెచ్చుకుంటామంటే ఈ సరుకులన్నీ సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుంటాము. 10,000 అలా అవుతాయండి. ఎంచక్కగా మనం డబ్బులు చూసుకుని ఒక్కసారి 10,000 తెచ్చుకుంటే మనకు సంవత్సరం అంతా ఇబ్బంది ఉండదు అనమాట. ఈసారి అయితే మాకు కొంచెం మనీ అయ్యాక తీసుకురాలేదనమాట. అయితే ఈ మనకు 10,000 ఒకసారి తెచ్చుకుంటే మనకి ఎంత ఖర్చు వస్తుందంటే, ఇప్పుడు ఇంట్లో సరుకులు లేవు, నెల నెల తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అయితే మనకి 3,000 5,000 అలా నెల నెల వెళ్ళి తెచ్చుకుంటారనమాట. అవి బయట కిరాణా షాపుల్లో చిన్న చిన్న షాపులోకి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. మనకి డబ్బులు చాలా వేస్ట్ అయిపోతాయి అనమాట. మన దగ్గర ఒక నెల ఇబ్బంది పడ్డా రెండో నెలలో అయినా మనం ఒకసారి ఇలా తెచ్చుకుంటే మనకు సంవత్సరం అంతా ఇబ్బంది లేకుండా ఇల్లు అంతా శుభ్రంగా ఇల్లు గడుతుంది అనమాట. మగ మనుషులు ఇబ్బంది ఉండదు, మనకి ఇంట్లో ఉండా ఇబ్బంది ఉండదు. ఇది మనం ఏదైనా సరే కావాలనుకుంటే పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు. మనకి అది లేదు ఇది లేదని ఇబ్బంది ఉండదు. మనం ఏమనుకుంటామంటే అయ్యి బాబు 10,000 ఒకసారి తెచ్చుకోలేము కదా అనుకుంటాం. కానీ మనం నెలలో 3,000 4,000 5,000 ఖర్చు పెట్టే కన్నా సంవత్సరానికి ఒక్కసారి ఇలా తెచ్చుకుంటే మనంట చిన్న చిన్న ఫ్యామిలీ మనకి ఇప్పుడు వెనకాల ఏ సపోర్ట్ ఉండదు. మనం తెచ్చుకుని అన్ని రోజులకి మనకు సరిపడగా వాడుకోవాలంటే ఇలాగ ఒక్కసారి తెచ్చుకోవాలి సరుకులు. నేను ఎలా తెస్తానంటే 2 ఆయిల్ టిన్నులు తీసుకుంటాం, ఇలా సరుకులన్నీ తీసుకుంటాం, సబ్బులు పేస్టులు అన్నీ తీసుకున్నాక మాకు మైమయ్యాన ఏమైపోతాయి అంటే సబ్బులు అయిపోతాయి, పేస్టులు షాంపూలు సబ్బులు అలాంటివి అయిపోతాయి. అలాంటివి అయినప్పుడు మా వారు బయటకు వెళ్ళినప్పుడు గొప్పని తీసుకొస్తారనమాట. డబ్బులు ఉన్నప్పుడు గొప్పని తెస్తారు. కానీ కథమయ్యాన్ని ఇంట్లో సరుకులన్నీ మట్టి ఆయిల్ టిన్నులతో సహా మాకు సంవత్సరానికి ఒకసారి ఇలాగ తెచ్చుకుంటాం. చూడండి, మనకి సంవత్సరంలో 12 నెలల్లో మనం నెలకు 3,000 5,000 4,000 అన్నీ ఇలాగ డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయి. అదే ఒక్కసారి 10,000 తెచ్చుకుంటే మనకు సంవత్సరం అంతా వస్తాయి అన్నమాట. మనకి లేని పేద కుటుంబాలు ఏముంది, మనకి ఇలాంటి చిన్న కుటుంబాల్లో ఇలాంటి తెచ్చుకుంటే ఇలా ఒకసారి తెచ్చుకుంటే మనం చాలా సేవ్ అవుతాం అనమాట. మా వారు దాంతోపాటు కూరగాయలు కూడా తెచ్చారండి. అవి కూడా ఏమేమి తెచ్చారో చూపిస్తా. ఇవ్వండి కూరగాయలు అయితే. టమాటాలు అయితే వెళ్ళిపోతున్నాయి. లక్కీ డ్రామా ఇవ్వండి. పుదీనా పుదీనా మట్టి ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఇదిగోండి గోంగూర. అయిపోయి గోంగూర తీసుకొచ్చేసా. ఇంకో గోంగూర, తర్వాత కొత్తిమీర, చిక్కుడుకాయ, బెండకాయ, క్యారెట్, అల్లం, ఆనపకాయ, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవైతే తీసుకొచ్చారండి. ఇదిగోండి తెల్లపిండి కూడా తీసుకొచ్చారు. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.